పుష్ప 2లో నేను ఫీలింగ్స్ అనే సాంగ్ పాడాను. ఇంత మంచి పాట పాడే అవకాశం ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసిన రాక్ స్టార్ డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ సార్కి ఈ ఐ డ్రీమ్ ఛానల్ తరఫున నా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, మీ సపోర్ట్ నేను మర్చిపోలేను. అలాగే ఇందులో నేను పాడిన సాంగ్ ఫీలింగ్స్, ఒకసారి ఆ పాట మనం పాడుకుందాం. చీ అంటే ఓసారి, పో అంటే ఓసారి, చాటు మాటుగా సై అంటే ఓసారి, పూలెడితే ఓసారి, నగలెడితే ఓసారి, సాదా సీదా చీర కట్టెతే ఓసారి, ఒళ్ళు ఇరుచుకుంటే ఓసారి, ఓసారి ఇల్లు చిమ్ముతుంటే ఓసారి, ఓసారి నీళ్లు తోడుతుంటే నిజంగా ఓసారి, వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్, ఫీలింగ్స్, వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్, ఫీలింగ్స్. రోటి పచ్చడి నువ్వు నూరుతున్నప్పుడు, బయట తోటి చెమట నువ్వు తుడుసుకున్నప్పుడు, దండానని చొక్కా ఆరేస్తున్నప్పుడు, నీ వంటి వాసన తెగ గుర్తొస్తున్నప్పుడు, రెండు చేతులెత్తి జుట్టు ముడిసినప్పుడు, దిండు కత్తుకొని పడుకున్నప్పుడు, వడిసిపోయి నువ్వు ఆవలించినప్పుడు, వస్తుండాయి ఫీలింగ్స్, వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్, ఫీలింగ్స్. సూపర్. యాక్చువల్లీ ఈ సాంగ్లో చెప్పుకోవాల్సింది, జనరల్గా మీరు తెలంగాణ సాంగ్స్ బాగా పాడతారు. అవునవును. సో ఇదేమో చిత్తూరు స్లాంగ్, వచ్చి ఉండాయి అంటే మనకు తెలుస్తుంది, వచ్చి ఉండాయి ఫీలింగ్స్ అంటే ఎలా అనిపించింది? ఇంకేమైనా కసరత్తు చేశారు? అదే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, దేవిశ్రీ ప్రసాద్ సార్ గారిని ఇక్కడ నిజంగా ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోకుండా ఉండలేనండి. నిజంగా ఆ స్లాంగ్ని పట్టడంలో ఏ పదాన్ని ఎక్కడ ఎట్లా పలికితే దాని అర్థం, దాని అందం అలా వస్తుందో ఆయన చెప్పడం నిజంగా నాకు చాలా చాలా సపోర్ట్ చేశారు సార్. నిజంగా ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ సార్. సో ఎలా వచ్చింది మీకు అవకాశం, ఎలా వచ్చింది అంటే? నాకు ఫస్ట్ దేవిశ్రీ ప్రసాద్ సార్ వాళ్ళ మేనేజర్ గారు మణికందన్ సార్ నాకు కాల్ చేశారు. కాల్ చేసి ఇలా మీ లింక్స్ ఉంటే పంపండి అని చెప్పారు. అయితే చెప్పిన తర్వాత అదే క్రమంలో మీ నెంబర్ నాకు లక్ష్మి గారు ఇచ్చారని చెప్పారు. అప్పటికే చెల్లె లక్ష్మి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఫోక్ సింగర్ ఉంది కదా లక్ష్మీదాస, అక్కడికి వెళ్ళడం జరిగింది. తనని అడిగితే మీ నెంబర్ ఇచ్చింది అని చెప్పి మేనేజర్ గారు చెప్పారు. చెప్పిన తర్వాత నెక్స్ట్ డే 10కి ఫ్లైట్ ఉంటుంది, మీరు వచ్చేయండి అని చెప్పని సార్ చెప్పటం, నేను వెళ్ళటం, అక్కడికి వెళ్ళినాక ఆ సాంగ్ పాడటం, సారు ఎక్కడెక్కడ ఎలా పాడాలో అన్నీ నాకు చెప్పి పాడించడం జరిగింది. జనరల్ గా అంటే తెలంగాణ సింగర్స్ కదా, మరి ఇది చిత్తూరు స్లాంగ్ అని మిమ్మల్ని ఎట్లా ఎన్నుకున్నారని మీరు అడగలే? అంటే పాట రికార్డ్ అయినాక కూడా అదంతా నేను అడగలేదండి. బట్ సార్కి సింగర్లో ఏముంది, ఏం తీసుకోవాలో సార్కి తెలుసు. ఫస్ట్ ఏ సింగర్ని ఎలా వాడాలో సార్కి వాళ్ళు అన్నీ తెలిసిన విద్వత్తున్న వ్యక్తులు కాబట్టి వాళ్ళకి తెలుసు కదా. అలా నన్ను పిలిచి సార్ నన్ను పాడించడం జరిగింది. మీ పర్సనల్ విషయానికి వస్తే అసలు ఎక్కడి నుంచి మీ పాటల ప్రయాణం ఎప్పుడు స్టార్ట్ అయింది? మీరు ఎక్కడ నేటివ్? మా సొంత ఊరు వచ్చి హుస్నాబాద్ అండి. అప్పుడు కరీంనగర్ డిస్టిక్, ఇప్పుడు మళ్ళీ విభజన తర్వాత సిద్దిపేట జిల్లాగా మారింది. మా సొంత ఊరు హుస్నాబాద్. అక్కడ నేను చిన్నప్పటి నుంచే నేను పాటలు పాడేవాడిని. మా ఊరు హుస్నా పబ్లిక్ స్కూల్లో చదువుతున్నప్పుడు ఆ స్కూల్ వార్షికోత్సవంలో అల్లుడా మజాకా సినిమా నుండి చిరంజీవి గారి పాట మా ఊరి దేవుడు అందాల రాముడు అనే పాట కాంపిటీషన్లో పాడాను. ఆ కాంపిటీషన్ నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మా స్కూల్ వార్షికోత్సవంలో మా ఫజుల్ రెహమాన్ సార్ నన్ను అమ్మను మించి దాగమన్నదా, అప్పుడు నేను అమ్మను మించి దాగమన్న పాట ప్రతి ఎక్కడైనా నేను పాడే పాట, ఏ కాంపిటీషన్లో కూడా ఆ పాట నేను పాడేవాడిని అనమాట. అట్లనే చిరంజీవి గారి జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. అప్పటి నుంచి పాటలు. అమ్మ యాక్చువల్గా అమ్మ సింగర్. అమ్మ సింగర్, తను పొలం పనులలో పాటలు పాడుకునేది. సో అమ్మ నుంచే వచ్చింది మీకు వారసత్వం వచ్చింది. తన నుంచే. మిసెస్ కూడా పాడతాను విన్నారు. తను కూడా సింగర్. ఇప్పుడు పిల్లలు కూడా సింగర్సే. మొత్తం ఇంకా స్టార్ట్ అయిపోయింది వంశపారంపర్యంగా. ఓకే, అంటే ఇప్పుడు ఉద్యమంలో మీరు చాలా పాత్రనే ఉంది పాట పరంగా. అవునండి. సో ఉస్మానియా పాట బాగా హిట్ మీది, ఒకసారి ఆ పాట పాడుకుందామా? పాడుకుందామండి. ఫస్ట్ ఈ పాట రాసింది అభినయ్ శ్రీనివాస్ అన్న. తను గోరింటాకు, నవవసంతం సినిమాల్లో సాంగ్స్ రాయడం జరిగింది.
అన్నా చెల్లెల అనుబంధం సాంగ్ ఉంది కదా, ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్ అది. అది ఆయన రాయడం జరిగింది. ఆయన నవవసంతం సినిమాకు సాంగ్ రాసి వచ్చి గజ్వెల్లో నన్ను ఏ పాట పాడారు సార్ నవవసంతంలో? నవవసంతం నేను ఆయన రాశారు. గజ్వెల్ స్టూడియోకి వచ్చి వీరన్న స్టూడియోలో నన్ను ఈ పాట పాడించడం జరిగింది. ఈ పాటకు అలరవి గారు మ్యూజిక్ చేయడం జరిగింది. ఇది ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా, ఆ పాట పాడుకున్నాం. ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, కాకతీయ ప్రాంగణంలో కురిసిన ఓ వర్షమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా. ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా, వీర తెలంగాణమా. అప్పట్లో ఈ పాట ఊపింది కదా. అవునండి, ఏ సభ జరిగినా సభకు ముందు సభకు తర్వాత ఈ పాట లేని సభ లేదు అని అంటే అతిశయోక్తి కాదండి. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ పెద్ద బ్రేక్ ఇచ్చింది ఫీలింగ్స్ సాంగ్. ఉస్మానియా తర్వాత మళ్ళీ బతుకమ్మ సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ఆడబిడ్డలందరినీ అలరించింది. దానికి సురేష్ బొబ్బిలి గారు మ్యూజిక్ చేయడం జరిగింది. ఆ తర్వాత కీర్తిశేషులు కందికొండన్న లిరిక్ రైటర్ ఆయన, అదే గలగల పారుతున్న గోదావరి లాంటి గలగల పారుతున్న గోదావరిలా చాలా పాటలు రాశారు. ఆ పాట కూడా వాడండి మరి. ఆ పాట కూడా పచ్చ పచ్చని పల్లె పచ్చని పల్లె, మబ్బుల్లో లేసింది వాకిళ్ళు బోడ్చి ముగ్గుళ్ళు పెట్టింది, అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి చేయలెత్తి మొక్కింది, కాపాడమంటూ గౌరమ్మ అడిగింది. ఏ ఆడబిడ్డలు ఇంటింట నిండే, అమ్మ నాన్న గుండెంతో పొంగే, సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లు ఊరే, పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే, సాప పరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే. పచ్చ పచ్చని పల్లె పచ్చని పల్లె, మబ్బుల్లో లేచింది వాకిళ్ళు ఊడ్చి ముగ్గుళ్ళు పెట్టింది.